సంపద సృష్టించడం వేరు, కష్టపడి చెమటోడ్చి సంపాదించడం వేరు. మనం సంపద సృష్టి గురించి మాట్లాడుతున్నాం మనం. సంపద క్రియేషన్ ఆఫ్ వెల్త్. వెల్త్‌ని మనం ఎలా క్రియేట్ చేయొచ్చు. మనలో ఉన్నటువంటి ల్యాక్స్ మనం పోగొట్టుకుంటే, మన సంపదని ఇంకా బాగా మనం అట్రాక్ట్ చేసి, మన వైబ్రేషన్ లెవెల్‌తో దాన్ని మిక్స్ చేసి, మనం సంపాదించడం ఎలా అనేది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాము. అందుకే చూడండి, ఇఫ్ ఆల్ ద లైఫ్ ఈజ్ గాడ్, దెన్ సో ఈజ్ యువర్ గోల్డ్. ఇదేంటంటే, గోల్డ్‌ని బాగా కాంక్షించుకుంటూ, ఈ ధనము, ఆభరణాలు ఇవి మనవి కావు అనుకున్న వాళ్ళకి తాను చాలా గట్టిగా ఆన్సర్ చెప్తున్నారు. మనం ఏమనుకుంటాము? అంతా దివ్యత్వమే, ఉన్నదంతా జీవితమే అనుకుంటాం కదా! అంతా దివ్యత్వంలో బంగారం కూడా ఉందిగా. ఉన్న అంతా దివ్యత్వంలో ప్రతీదీ దివ్యత్వమే అనుకున్నప్పుడు దాంట్లో బంగారము ఉంటుంది, వజ్రాలు ఉంటుంది, ధనము ఉంటుంది, అన్నీ ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని ఒక మూఢత్వంతో వ్యతిరేకించకూడదు. అది కూడా మన హక్కే. అది కూడా జీవితమే గదా! జీవితంలో అన్ని కోణాల్ని మనం అనుభవించాలి అనుకున్నప్పుడు, మన సంపదని కూడా ఖచ్చితంగా అనుభవించాల్సినటువంటి అవసరం ఉంది.